లో ఉంటుంది, వేటి ద్వారా వ్యాపిస్తుంది? హెచ్ఐవి వైరస్ మానవుని శరీరం అంతా ఉండిపోదు, కేవలం బ్లడ్, ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ పాల్ మిల్క్ లేదా శరీరంలో ఉన్న ఫ్లూయిడ్స్, వజినల్ ఫ్లూయిడ్స్ కానీ స్పెర్మ్ కానీ వీటిలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ట్రాన్స్ఫర్ అయితేనే బ్లడ్ కానీ మదర్ ఫీడింగ్ కానీ వజినల్ ఫ్లూయిడ్స్ అలాగే స్పాము ఇవి ట్రాన్స్ఫర్ అయితేనే వచ్చే అవకాశం ఉంది సాధారణంగా. మరి మిగతా వాటిలో లేదు, దేంట్లో యూరిన్లో లేదు, మరి చెమటలో లేదు, కన్నీరులో లేదు, లాలాజలంలో ముఖ్యంగా హెచ్ఐవి వైరస్ లేదు. వీటి ద్వారా హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎందుకంటే వాటిలో మానవుని శరీరంలో ఉన్న వీటిలో హెచ్ఐవి వైరస్ ఉండదు. స్త్రీ లేదా పురుషుడు జననాంగాలను చీకడం ముద్దాడడం వల్ల హెచ్ఐవి వస్తుందా? ఓకే, సెక్స్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు